ఇల్లేమో అంత దూరం ఉండే, ఈ తోటేమో గింత దూరం ఉండే, నడవచ్చి పాడైతలేదు. ఆ ఉదయకల్ నేను జారిపడ్డా. ఈ మాడికల సంచి ఒకటి తీసుకుపోవాలి. ఈ మాడికల సంచి ఒకటి బరువు, మాడికల సంచి ఒకటి బరువు. ఏమో ఉన్నావా? ఇగో మామిడికాయలు తెచ్చిన, కోసి తింటా. బియ్యం రాకపోయా ఇంకా, ఎట్లా బతుకుడు ఏమో, ఇంకా ఎప్పుడు వస్తుందో బియ్యం. ఇంకా కాలు కడుక్కుంటా. అవి కోసి పెట్టి కదా నిన్న మొహం కడుక్కున్నా, అనే తోటలే మొహం కడుక్కున్నా, కాలు కడుక్కున్నా. తీసుకో, కోసి పట్టుకరా. ఏంటిది? కోసి పట్టుకరా. కోసి పట్టుకోవాలి కదా. ఇంత ఏమైంది? బియ్యం తెచ్చిండా? బియ్యం ఎప్పుడే తెచ్చింది? ఎవరు తెచ్చింది? అవునా? అట్లా చేసిడా? అయితే మన మందు పనిచేస్తుంది అన్నట్టు. ఇక పాపం ఆ సర్పంచయ్య చల్లగుండా ఆయన చెప్పిన కాడికి వెళ్ళి మన కొడుకు బుద్ధిమంతుడు కాబట్టి, ఇక కొడుకు బుద్ధిమంతుడు కాబట్టి ఎంత సంతోషం మనకి. ఇక ఏంటిది? మటన్ తెచ్చిండు, గోపిండి తెచ్చిండు, బియ్యం తెచ్చిండా అని తీసుకురా. మరి తింటే ఎట్లా తెచ్చిండే? అప్పగా ఇంత మంచి భోజనం తిని ఎన్ని రోజులు అవుతుందో. ఆ సర్పంచ్ కలిసి చదవకుండా ఆయన చెప్పిన కాడికి వెళ్ళి మనవాడు వినబట్టే, విని తాగుడు బంద్ చేయబట్టే, మంచిగా ఉండబట్టే, పనికోబట్టే. ఏంటి పెయింటే వేయండా? ఎన్ని వచ్చినా పైసలు? రోజుకు 1000 రూపాయలా? అబ్బా, 1000 రూపాయలా? ఏం కూడా వాళ్ళ మరి? నాకు మా శాతం అవుతుంది అండి. ఈ తోటలో ఉండు అన్నాడు పటేల్ అయ్యా, నెలకు 1000 ఇస్తాడు. ఇక పనులు తెచ్చినా కోసి అవుతాయి. పనులు వద్దా? మటన్ వండినావు, పూరీలు చేసినావా? అబ్బో, ఎన్ని రోజులే. పక్క పొంటి మా బామ్మర్ది ఉన్నప్పుడు పండుగలప్పుడు చేసుకుంటుంటే, ఆడు పట్నం బాయే పండ్ల దుకాణం పెట్టుకొని బతకబట్టే, ఆయన బిడ్డవాయ ఆడవాయ అని మా చెల్లెవాయ. అప్పుడు ఎంత మంచిగా పండుగలు ఎంత కలకల ఉంటుండే. ఈడు పిల్లగాడు ఎంత మంచిగా ఆడుకుంటుండే. వాళ్ళ బిడ్డ, వాళ్ళ మరదలు, మన బిడ్డ, వాళ్ళు ముగ్గురు మంచిగా ఆడుకుందరు పటాకాలు. బతుకమ్మ పండుగ అయితే పటాకాలు బయట కొట్టుకుందరు మంచిగా. ఇప్పుడు ఆడేమైనా తాగుడుకు అలవాటు పడే, అది పోయిన కాడికి వెళ్ళి, మరదలు పోయిన కాడికి వెళ్ళి తాగుడుకు అలవాటు అండి. ఇంకేంది? ఇప్పుడు ఆ పటేల దయ వలన వాళ్ళ ఇంటికి పోయిన మంచి ముహూర్తం ఏమున్నదో, ఆ పటేల ఇంటికాడ ఏం కనబడదు, ఆయనకి ఏం కనబడదు. అప్పడుతుంది అయితే మంచిగా అయిండు, మందు బంద్ చేసిండు. ఏంటిది? మనం సీతావళిక పువ్వును ఎండబెట్టి దంచి ఆయన మందులో పోసిన చూడు, అది గిట్ట పనిచేసింది కావచ్చు. అది కొంచెము పటేల్ ఇంటికాడ, ఆ సర్పంచ్ ఇంటికాడ ఏమన్నా ఉన్నది కావచ్చు. అందుకే ఆడు మారిండు. ఎటువైండు ఇప్పుడు ఆడు మరి?